కృష్ణాష్టమి లేదా శ్రీకృష్ణ జయంతి అనేది శ్రీకృష్ణుడు భూమిపై అవతరించిన రోజు. ఇది భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహి నక్షత్రం కలిసిన సమయంలో జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జననం, దేవకి వసుదేవుల పెళ్లి. మథురా రాజు కంసుడు తన చెల్లెలు దేవకిని వసుదేవునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి సమయంలో ఆకాశవాణి వినిపించింది. దేవకికి జన్మించిన 8వ సంతానం నిన్ను సంహరిస్తాడు. ఈ ప్రవచనం విని కంసుడు భయంతో దేవకి వసుదేవులను జైలులో పెట్టాడు. దేవకీకి పుట్టిన ప్రతి బిడ్డను ఒక్కొక్కరిని చంపేశాడు. 8వ సంతానం పుట్టబోయే రోజున వానలు కురుస్తున్నాయి. రాత్రి అర్ధరాత్రి సమయం. అప్పుడు జైలులో ఒక ప్రకాశం వెలిగింది. శ్రీమహావిష్ణువు రూపంలో కృష్ణుడు జన్మించాడు. ఆయన వసుదేవునితో అన్నాడు, నన్ను యమునా దాటి గోకులంలో యశోదాదారింటికి తీసుకెళ్ళు. జైలు తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు బిడ్డను తలపై పెట్టుకుని యమునా నది దాటాడు. నది ఉప్పొంగినా కృష్ణుని పాదాలు తాకదానే తగ్గింది. వసుదేవుడు కృష్ణుడిని యశోదమ్మ దగ్గర చేర్చి అక్కడా పుట్టిన ఆడబిడ్డను తీసుకుని తిరిగి జైలుకు వచ్చాడు. ఆ ఆడబిడ్డ దుర్గాదేవి అవతారం. ఆమె కంసుడికి చెప్పింది, నీ మరణం ఇప్పటికే జన్మించాడు. అతడు సురక్షితంగా పెరుగుతున్నాడు. నిన్ను చంపడం ఖాయం. శ్రీకృష్ణుడిని బాల్యం యశోదమ్మ వద్ద గోకులంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. శ్రీకృష్ణుడినికి వెన్న అంటే ఎంతో ఇష్టం. తన స్నేహితులతో కలిసి వెన్న దొంగిలించేవాడు. గోపికలు స్నానము చేయి సమయాన వారి వస్త్రాభరణాలు దాచి ఇప్పుడు ఆటపటించేవాడు. గోవర్ధనగిరిని సైతం తన చిటికిన వేలిపై ఉంచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన లీలలు అమోఘంగా ఉంటాయి. వీటిని అన్నిటినీ స్మరిస్తూ మనం జరుపుకునే ఈ వసంతానే కృష్ణాష్టమి అంటాము.